నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. బీజేపీకి రాజీనామా చేశారు జయసుధ గారు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు కాంగ్రెస్ లోక అంటూ కొన్ని ఊహాగానాలు వినపడుతున్నాయి. అసలు ఎలా ఉండబోతుంది ఆవిడ రాజకీయ ప్రయాణం అనుకోవచ్చు మేడం? ఇదేనండి, ఇప్పుడు ఈ సెలబ్రిటీలతో ప్రాబ్లం ఏంటంటే ఈ పార్టీలు కూడా ఒక రకంగా వాళ్ళ సెలబ్రిటీ దీన్ని వాడుకుందామని చెప్పి రాజకీయ పార్టీలు అనుకుంటాయి. వీళ్ళు అనుకుంటారు మనం ఏమీ కష్టపడుకోకుండా రోడ్లెమ్మడి తిరక్కోకుండా ఏసీ రూమ్లో కూర్చొని మనం సెలబ్రిటీలం కాబట్టి మనకున్న స్పెషల్ క్వాలిఫికేషన్ తోటి మనం రాజకీయ లబ్ధి పొందుదామని వీళ్ళు అనుకుంటారు. వాళ్ళొక అందుకున్నారు, వీళ్ళొక అందుకున్నారు. ఇద్దరిది మ్యాచ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. సరే, అలా మ్యాచ్ అయిన సందర్భమే పోయినసారి ఆమె ఎమ్మెల్యేగా గెలవటం. పోయినసారి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయింది కదా, సికింద్రాబాద్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఎందుకు తీసుకున్నారు ఆవిడ్ని అంటే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి, అంటే క్రిస్టియన్గా మతం మారారు కాబట్టి, సికింద్రాబాద్ ఏరియాలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మొత్తం ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టచ్చు అని చెప్పి అప్పటి వరకు చాలా రాజకీయాల్లో కాకలు తీరిన వీరుడు తలసాని శ్రీనివాస యాదవ్ను కూడా ఆవిడ ఓడించి కేవలం ఈ మతం కార్డుతోటే ఆవిడ గెలిచారని చెప్పొచ్చు. అంటే కొంత కాంగ్రెస్ బలం ఉంది, కొంత మతం కార్డు, ఇంకొంత సెలబ్రిటీ కార్డు, అన్ని కార్డులు కలిసి ఆవిడ గెలిచారు. ఆవిడ గెలిచిన తర్వాత ఆవిడ ఈ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆవిడకి బాగా దగ్గర ఉన్న వాళ్ళతోటి ఆవిడ చెప్పిన విషయాలు కావచ్చు, లేకపోతే ఆవిడ మనోభావం ఏంటి అంటే, నేను ఎమ్మెల్యేగా గెలవనైతే గెలిచాను కానీ నాకంత ప్రాతినిధ్యం లేదు ఈ మగ సామ్రాజ్యంలో, ఈ మగవాళ్ళ రాజకీయాల్లో నాకంత, అంటే నేను చేయాలనుకున్న పనులు చేయలేకపోయాను అని ఆవిడ ఎక్కడో అన్నట్లు నాకు గుర్తుంది. ఆ తర్వాత ఏం చేశారు, ఆమె పూర్తిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము అది అయిపోయిన తర్వాత ఆవిడ తెలుగుదేశంలో చేరారు. ఆ తర్వాత చాలా తక్కువ కాలం ఉండి ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీలో కూడా చేరారు. వైఎస్ఆర్ పార్టీలో చేరటానికి కూడా మతం ఒక వీక్నెస్ కావచ్చు ఆవిడకి. సరే, అది కూడా అయిపోయిన తర్వాత మొన్న మరి ఆవిడ దాదాపు సినిమాలు పెద్దగా చెయ్యట్లేదు. కొంచెం ఆమెకు మొదటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆమె కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే మణిపూర్లో క్రిస్టియన్స్ మీద వాళ్ళ చర్చిల్ని కూలగొట్టడం కావచ్చు, మణిపూర్ మారణ హోమం ఈ రోజుకి రగులుతూనే ఉంది. ఆ సందర్భంలో బీజేపీ వాళ్ళకి ఒక మనసులో ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. మనం దక్షిణాదిన బీజేపీకి ప్రాబల్యం తక్కువగా ఉంది, పైగా ఇప్పుడు ఈ మణిపూర్ మారణ హోమం నడుస్తూ ఉంది. ఈ సందర్భంలో దక్షిణాదిలో ఉన్న క్రిస్టియన్ల మనోభావాన్ని మనం కొంచెం ప్యాంపర్ చేయాలి, అంటే కొంచెం వాళ్ళ మనోభావాన్ని దువ్వాలి అనుకుంటే గనక, వాళ్ళని ముద్దు చేయాలి అనుకుంటే గనక, అంటే బీజేపీ పార్టీ క్రిస్టియన్స్ వైపు ఉంది అని అనిపించుకోవడం కోసం దేశంలో ఒకరిద్దరిని ఇలా క్రిస్టియన్స్ని వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఈవిడ కూడా అలాగే చేరారు. అంతేగాని అంతకు మించి హఠాత్తుగా ఆవిడ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చటం కావచ్చు, బీజేపీ నచ్చటం కావచ్చు, అలాంటివి ఏమీ లేవు. అసలు ఏ పార్టీలో పెద్దగా పనిచేసిన వ్యవహారం కాదు. కానీ ఆవిడ ఒక సెలబ్రిటీ కాబట్టి ఆవిడ చాలా ఆ మతానికి సంబంధించి మతం మారిన వాళ్ళకి ఆవిడ కొన్ని ఏవో అంటారు కదా, ప్రబోధాలు చెప్తూ ఉంటారు. ప్రవచనాలు అంటే హిందువుల కిందకు వస్తుంది. ఆమె క్రిస్టియన్ ప్రీచర్స్ అంటారు, వాటిని ఆవిడ చెప్తూ ఉంటారనమాట. అంటే వీడియోల రూపంలో కూడా వస్తాయి అన్నమాట. మీ అనుభవాలు ఏంటి, క్రిస్టియన్గా మారిన తర్వాత అసలు మీరు క్రిస్టియన్గా ఎందుకు మారారు, మీ అనుభవాలు ఏంటి, మీ క్రిస్టియన్ మతంలోకి మారిన తర్వాత మీ జీవన విధానం ఎలా మారింది, ఇవన్నీ వీడియోలు వస్తూ ఉంటాయి. ఆవిడయే కాదు, చాలామంది వస్తూ ఉంటాయి వీడియోస్. అట్లా ఈవిడ సోషల్ మీడియాలో ఒక సుపరిచితురాలు. అందుకోసం ఏంటి అంటే ఈవిడిని బీజేపీ పార్టీలో చేర్చుకుంటే కొంచెం ఉపయోగం ఉంటుంది అని. ఆవిడకి కూడా ఏంటి అంటే ఇప్పుడు ఆవిడున్న పరిస్థితుల్లో దాదాపు సినిమాల్లో రిటైర్ అయిన పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యా ఆవిడకి ఏదైనా ఉపయోగం ఉంటుంది అని బీజేపీ పార్టీలో చేరినట్టున్నారు. మళ్ళీ అంటే ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ
సరిగా లేదు తెలంగాణలో, రైట్. వెనకపట్లో ఉంది. ఒకానొక సందర్భంలో అసలు బీజేపీయే కేసీఆర్కి పోటీ అన్నంత వాతావరణాన్ని తీసుకొచ్చారు కదా బిఫోర్ ఎలక్షన్స్. ఆ సందర్భంలో ఏంటి, ఆవిడ కాంగ్రెస్లో చేరడానికి ఇష్టపడలా. ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఆవిడ మళ్ళీ కాంగ్రెస్ పాట పాడుతున్నారు. ఇది చూసుకుంటే అవకాశవాదం తప్పితే వేరే ఏమీ లేదు. ఒక సిద్ధాంతం లేదు, ఒక రాద్ధాంతం లేదు, ఏమీ లేదు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి, వైఎస్ఆర్ పార్టీలోంచి బీజేపీలోకి, బీజేపీలోంచి మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం వెనకమాల ఆమె ఒక రాజకీయాలను కాలక్షేపంగా తీసుకుందని నేను అనను, కానీ ఆవిడకేవో ఒక ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల కోసం అవసరాలు ఉండుండొచ్చు, ఆలోచనలు ఉండుండొచ్చు, దానికోసం పార్టీలు మారుతున్నారు. కానీ ఇలాంటి నాయకుల వల్ల పార్టీలకు పెద్ద ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం లాభం ఉండదు. పైగా కష్టపడి పనిచేసి రాజకీయాల్లో పైకి రావాలి అనే ఒక రాజకీయాలనే జీవితంగా ఉన్న కొంతమంది కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం రాదుగా, వీళ్ళ వల్ల అవకాశం రాదు. వాళ్ళు నిరాశ నిస్పృహకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకే మొదటి నుంచి పారాచూట్ రాజకీయ నాయకులు మీరు ఈ రాజకీయాల్లోకి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాల్గొన్నందువల్ల అప్పటి వరకు రాజకీయాల్లో అదే ప్రాణంగా బతికిన వాళ్ళకి వాళ్ళ అవకాశాలు మీరు గండికొట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మన అంబటి రాయుడు వచ్చారు, ఆయనకి ఏం తెలుసు రాజకీయాలు. ఇప్పుడు ఆయన ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ తీసుకున్నారే అనుకుందాం, ఏ నియోజకవర్గంలో అయితే తీసుకుంటాడో ఆ నియోజకవర్గంలో పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోవాలి, ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందే కదా. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే ఆశ పెట్టుకున్నారో, ఇన్నాళ్ళు పనిచేశారో వాళ్ళు పార్టీకి వ్యతిరేకం అయ్యే పరిస్థితి ఉంటుంది. వీళ్ళ వల్ల వచ్చే లాభం ఏంటో తెలియదు, కానీ అంటే ఇప్పుడు వాన వస్తుందని చెంబులో నీళ్ళు బారబోసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో గెలిపిస్తారు అని ఆల్రెడీ మన దగ్గర ఉన్న తయారై ఉన్న నాయకుల్ని వదులుకుంటే అంతే కదా, రేపు ఎప్పుడో ఏదో జరగబోద్దని చెప్పి ఇప్పుడున్న అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకని ఇలాంటి ఈ పారాచూట్ పొలిటీషియన్స్కి నుంచి రాజకీయాలు పార్టీలు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. వీళ్ళ వల్ల ఏదో వరుగుతుంది అంటే పెద్ద వరుగుతుందని నేను అనుకోను. ఎవరైతే క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలతోటి మమేకమయ్యి వాళ్ళ సమస్యలు కనుక్కుని వాళ్ళ సమస్యల గురించి ఆలోచించి ఆ సమస్యల్ని పార్టీ నాయకులతో చేరవేసి ఆ పరిష్కారానికి పనిచేస్తారు చూడండి, వాళ్ళ వల్లనే రాజకీయ పార్టీలకు ఉపయోగము, వాళ్ళకే ఏదైనా రాజకీయ లబ్ధి జరగాలి. మరి అది వాళ్ళని వదిలేసి బ్యూటీ మీద, ఫేస్ వాల్యూ ఉన్న వాళ్ళ మీద దృష్టిని కేంద్రీకరించడం అనేది ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు గ్లామర్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవాలి అంటే ఎంతో కొంత త్వరగా లబ్ధి పొందాలి, తక్కువ శ్రమతోటి ఎక్కువ లాభం పొందాలి. ఇదే రీజన్. అంటే వాళ్ళ గ్లామర్ వల్ల ఇన్స్టెంట్ ఫుడ్ లాగా అదేం బలాన్ని ఇచ్చేది కాదు, నెక్స్ట్ టర్మ్ కైనా అది ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి పునాది లేని రాజకీయాలండి. పునాది లేని రాజకీయాలంటే ఇట్లాగే ఉంటాయి. వాళ్ళ గ్లామర్ని సొమ్ము చేసుకుందాం అనుకుంటారు వీళ్ళు, కానీ గ్లామరు అన్నిసార్లు పనిచేయదు. మనం ఎన్నో చూసాం. ఇప్పుడు సినిమా యాక్టర్ రేఖ ఉన్నారు, ఆవిడకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. ఆవిడ ఎన్నిసార్లు వెళ్ళిందండి? అతి తక్కువ వెళ్ళింది. సచిన్ టెండూల్కర్కి ఇచ్చారు, అతి తక్కువ వెళ్ళారు. వీళ్ళ వల్ల పనిచేసే వాళ్ళకి ప్రజలకి నష్టం. ఇట్లాంటి వాళ్ళ వల్ల వాళ్ళకి కావాలంటే మీ స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకోండి, లేకపోతే వాళ్ళకి మీరు ఇంకేదన్నా చేసుకోండి తప్పితే ఇలా చేయడం వల్ల దీనివల్ల రాజకీయ నాయకులకే కాదు నష్టం, అతి ఎక్కువ నష్టం ప్రజలకి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, నమస్తే.